సో ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా టైపింగ్ చేసేటప్పుడు కీబోర్డ్లో కానీ టైప్ రైటింగ్లో కానీ సో మన ఫింగర్ పొజిషన్ అనేది ASDF అండ్ JKL సెమీకాలన్ మీద ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరు తెలిసిన మాటనే, ఇది చెప్పేది అవసరం లేదు. సో అక్కడ మీకు కనిపిస్తున్నది ఫ్రెండ్స్ స్పీడ్ టెస్ట్, దాన్ని టైప్ రైటింగ్ స్పీడ్ టెస్ట్ అంటారు. సో అక్కడ హెడ్డింగ్ అనేది సెంటర్లో ఉంటుంది, ఫిక్స్ మిడ్లో. సో ఇలాంటి వీడియోలు మీరు కనుక చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. సో ఫ్రెండ్స్, నేను ఇప్పుడు స్పీడ్ టైపింగ్ చేయబోతున్నాను. సో ఇది అనేది ప్యారా నేను టైప్ చేయబోయేది. సో ఫ్రెండ్స్, ఇంకోసారి చెప్తున్నాను ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు మీకు టైప్ రైటింగ్ గురించి, స్పీడ్ టైపింగ్ గురించి కావాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో టైప్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ టైపింగ్. సో టైపింగ్లో అనేది ముఖ్యమైన చెప్పిన కదా ఫ్రెండ్స్, ఫస్ట్ మన ఫింగర్ పొజిషన్ అనేది ఇక్కడ JKL కామా మీద లేకుంటే అలా రాంగ్ అవుతుంది ఫ్రెండ్స్. సో పొరపాటులో కూడా మీరు ఈ రాంగ్ ఇది చేసుకోకండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు స్పీడ్ పెంచాలనుకుంటే టైప్ రైటింగ్ అయి చూడకూడదు ఫ్రెండ్స్. సో టైప్ రైటింగ్ అయి చూస్తే ఏమవుతుందంటే ఫ్రెండ్స్, మన ఫోకస్ అనేది ఈ కీస్ మీద ఉండదు ఫ్రెండ్స్. సో మన ఫోకస్ అనేది ఫిక్స్ మన కీబోర్డ్ టైప్ రైటర్గా అసలు ఉండదు ఫ్రెండ్స్. మనం ఏదైతే టైప్ చేస్తున్నామో దాన్ని చూసుకుంటూ అక్కడ సైడ్ చూసుకుంటూ చేయాలి ఫ్రెండ్స్. సో అయితేనే మీరు స్పీడ్ గెయిన్ చేయగలుగుతారు. సో ఇది టైప్ రైటింగ్ ఫ్రెండ్స్, మీరు కీబోర్డ్లో చేసినా అలాగే ఉంటుంది. సో నెక్స్ట్ వీడియో నేను కీబోర్డ్ మీద చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.